దయచేసి ఇప్పటికైనా మనకు ఫెడరేషన్ అనేది ఏర్పడింది. తమ బాగా మార్చుకున్న సందర్భాలు ఎన్నో చూశాను. వాళ్ళు సాయంత్రం వాళ్ళు చూస్తే బడా నాయకులు వాళ్ళు అక్కడ ఇంకా విందు సాయంత్రం అయితే అక్కడ చేస్తారు. ఎంత బాగుందో అక్కడ మనం పోతే మనకు 2 జిల్లాలో కలెక్టర్ ద్వారా 50,000 రూపాయలు తీసుకుంటారు. అంటే 1,70,000 రూపాయలు మనం ఇచ్చేది. అంటే 1,30,000 బయట తీసుకుంటే మనం ప్రింటింగ్ పోయి మన సంవత్సరాలు కూడా ఎక్స్పీరియన్స్. అలాంటి పరిస్థితుల్లో 2010లో ఒక యూనియన్ స్టార్ట్ చేశాం ఇక్కడ, స్మాల్ పేపర్స్ అసోసియేషన్. తోట నాగరాజుకు మేమేం చేస్తామంటే యూనియన్ లెవెల్లో ఎంతమంది ఉన్నారో అంతా కలిసి ఒక ఆఫీసర్ కానీ లేదంటే ఒక హాస్పిటల్ కానీ పోయి అంతా యాడ్ సేకరించుకునేవారు. ఆ యాడ్ డబ్బును అందరూ పంచుకునేవారు. ఈ విధంగా నడిచేది. అక్రెడిటేషన్ దగ్గర తెలుసా? అక్రెడిటేషన్లో నీకు బుక్ చేసినావా, పేపర్ వేసినావా, పెన్ వేసినావా అనేది లేదు. నీకు ఎంతమంది ఉన్నారా నీ పేపర్లు దృష్టిగా రాసిచ్చేవాళ్ళు, అక్రెడిటేషన్ రాసిచ్చేవాళ్ళు. అలాంటి పరిస్థితులన్నీ వెళ్ళిపోయాయి. ఇప్పుడు ఏంది లేదు. ఊరికి నువ్వు ప్రింట్ చేసుకోవాల్సిందే, జోబుల నుంచి పెట్టి ఎత్తుకొని బ్యాడ్ చేయాల్సిందే. అటెండెన్స్ నీకు దిగాలి. నువ్వు అటెండెన్స్ ఉంటే నీకు అక్రెడిటేషన్, లేదంటే పడుతుంది. అట్లా ఎంతమంది దెబ్బతిన్నారో కూడా నాకు బాగా తెలుసు. మెలుగు ఉండేవాళ్ళు దయచేసి దాంట్లో చేరి మన ఆర్థికాన్ని బలోపేతం చేసుకోలేకపోతే మన జీవితాలు ఇట్లే ఉంటాయి, మన పరిస్థితులు ఇట్లే ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా మేలుకొని ఫెడరేషన్ ద్వారా ఆ యాడ్ తీసుకొని రావడమా లేదంటే ఏదైనా చేసుకోవడమా, ఆచరణ బలపడడానికి మనం ఏం చేసుకోవాలనేది ఒకసారి ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.